విధంగా చదివితే ఎలా చదివితే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో టాపర్ అవుతాడు. ఒక యావరేజ్ స్టూడెంట్ కి ఒక టాపర్ ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ అంటే టాపర్ ఎప్పుడు కానీ ఈ ఫర్గెటింగ్ కర్వ్ ని బ్రేక్ చేస్తాడు అండ్ ఒక యావరేజ్ స్టూడెంట్ ఎప్పుడు కానీ ఈ ఫర్గెటింగ్ కర్వ్ ని బ్రేక్ చేయలేదు. అండ్ గాయ్స్, ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలోని ఎవరు కూడా డిస్కస్ చేయని ఒక కొత్త కాన్సెప్ట్ ని, న్యూ కాన్సెప్ట్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. Hello students and welcome to our wonderful YouTube channel Dream Different, Think Different. ఎవ్రీ ఇయర్ మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 4 లక్షల మంది స్టూడెంట్స్ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మైండ్ లో ఉన్నటువంటి అతి పెద్ద డౌట్ ఏంటంటే హౌ టు బికమ్ టాపర్ ఇన్ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఏ విధంగా చదివితే, ఎలా చదివితే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో టాపర్ అవుతారు. ఒక టాపర్ కి అండ్ ఒక యావరేజ్ స్టూడెంట్ కు ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటిది? ఒక యావరేజ్ స్టూడెంట్ టాపర్ ఏ విధంగా మారచ్చు, ఏమేం ట్రిక్స్ యూజ్ చేస్తే ఒక యావరేజ్ స్టూడెంట్ టాపర్ గా మారచ్చు. సో ఈ విషయాలన్నిటి గురించి ఈ రోజు నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మన టాపిక్ వచ్చేసి హౌ టు బికమ్ టాపర్ ఇన్ ఎంసెట్ 2021. ఏ విధంగా చదివితే మనం ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో టాపర్ అవుతాం. అండ్ గాయ్స్, ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలోని ఎవరు కూడా డిస్కస్ చేయని ఒక కొత్త కాన్సెప్ట్ ని, న్యూ కాన్సెప్ట్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మై నేమ్ ఇస్ అజయ్. ఐ యామ్ ఎ కెమిస్ట్రీ స్టూడెంట్. నౌ ఐ యామ్ పర్సూయింగ్ MSc Analytical Chemistry from National Institute of Technology, Warangal. Okay guys, let us enter into our beautiful topic. స్టార్టింగ్ నుంచి మనం ఎండింగ్ వరకు ఒక సీనియర్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 రోజు మార్నింగ్ 8 AM కి నువ్వు ఒక టాపిక్ చదివావు. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ బాండింగ్ అనేటువంటి ఒక చాప్టర్ చదివావు. నేను అదే రోజు మార్నింగ్ 9 AM కి కెమికల్ బాండింగ్ గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీ రిమెంబరింగ్ పవర్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎస్, ఆబ్వియస్లీ 100% గుర్తుంటుంది. ఎందుకంటే 1 hour బిఫోరే మనం ఆ టాపిక్ గురించి చదివాం. ఫర్ ఎగ్జాంపుల్ డే 3 రోజు కెమికల్ బాండింగ్ గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీ రిమెంబరింగ్ పవర్ ఏ విధంగా ఉంటుంది? చదివి 2 days అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ టాపిక్ అనేది కొంచెం మనం మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 80% గుర్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీదా వెళ్ళి డే 3 నుంచి సీదా వెళ్ళి డే 17 రోజు మిమ్మల్ని కెమికల్ బాండింగ్ గురించి క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీ రిమెంబరింగ్ పవర్ ఏ విధంగా ఉంటుంది? సార్ చదివి చాలా రోజులు అయిపోయింది, ఖచ్చితంగా ఒకసారి రివిజన్ చేయాలి, లేకపోతే గుర్తుకు రాదు. అంటే ఏంటి? 100% మీకు ఈ టాపిక్ అనేది గుర్తుండదు. జస్ట్ 10 to 20% మాత్రమే గుర్తుంటుంది. దీన్ని మనం ఒక గ్రాఫికల్లీ రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సీ హియర్ కేర్ఫుల్లీ. కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా కొత్తగా ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ పైన మనం ఏం తీసుకున్నామంటే కాలము, అంటే ఏంటి? టైం ని తీసుకున్నాం. నేను వై యాక్సిస్ పైన ఏం తీసుకుంటున్నాను అంటే రిమెంబరింగ్ పవర్, అంటే ఏంటి? జ్ఞాపక శక్తిని తీసుకుంటున్నాను. See here guys, for example డే 1 రోజు నువ్వు ఒక చాప్టర్ చదివావు, కెమికల్ బాండింగ్ అనేటువంటి చాప్టర్ చదివావు. డే 1 రోజు నీ రిమెంబరింగ్ పవర్ ఏ విధంగా ఉంటుంది? ఆబ్వియస్లీ డే 1 రోజు చదివావు కాబట్టి డే 1 రోజు నీ రిమెంబరింగ్ పవర్ అనేది ఎంత ఉంటుంది? 100% నీకు గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డే 3 రోజు నేను నీ చాప్టర్ గురించి క్వశ్చన్ అడిగాను అనుకోండి, నీ రిమెంబరింగ్ పవర్ ఏ విధంగా ఉంటుంది? ఒక రోజు గడిచిపోయింది కాబట్టి నీ రిమెంబరింగ్ పవర్ అనేటువంటిది కొంత తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 90% నీకు గుర్తుంటుంది అనుకున్నాం. డే 3 రోజుకి వెళ్ళాం, ఇంకా కొంచెం పర్సెంటేజ్ అనేటువంటిది, జ్ఞాపక శక్తి అనేటువంటిది మనకి తగ్గిపోతుంది. డే 3 రోజు 70%, 80% గుర్తుంటుంది. డే 4 రోజు మన రిమెంబరింగ్ పవర్ అనేది ఇంకా కొంచెం తగ్గిపోతుంది. ఆ రోజు కేవలం 70% ఉంటుంది. డే 5 రోజు, డే 6 రోజు, డే 7 రోజు, ఇలా డేస్ అనేటువంటివి పెరుగుకుంటా వెళ్ళిపోతే మన జ్ఞాపక శక్తి అనేటువంటి తగ్గిపోతుంది. ఓకే గైస్, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే జ్ఞాపక శక్తి అనేటువంటిది కాలంతో పాటు తగ్గిపోతుంది. రిమెంబరింగ్ పవర్ ఈస్ డిక్రీజింగ్ అకార్డింగ్ టు టైం. దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే రిమెంబరింగ్ పవర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైం అని చెప్పొచ్చు. అంటే అకార్డింగ్ టు టైం మన రిమెంబరింగ్ పవర్ అనేటువంటిది ఏంటిది? తగ్గిపోతుంది. ఇదేంటిది? ఇది నార్మల్ మెథడ్. అండ్ ఇదేంటిది? సైంటిఫికల్లీ ప్రూవన్ మెథడ్. ఓకే గాయ్స్, సీ హియర్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి రిమెంబరింగ్ పవర్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు కర్వ్ ఏర్పడుతుంది. చూడండి గాయ్స్, మనం దీన్ని ఏమంటామంటే ద ఫర్గెటింగ్ కర్వ్ అని అంటాం. ఓకే గైస్, మన చాప్టర్ లో మనం చెప్పుకునేటువంటి టాపిక్ లో ఇదే మనకి గేమ్ చేంజింగ్ పాయింట్. అండ్ ఒక యావరేజ్ స్టూడెంట్ కి ఒక టాపర్ ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ అంటే టాపర్ ఎప్పుడు కానీ ఈ ఫర్గెటింగ్ కర్వ్ ని బ్రేక్ చేస్తాడు, అండ్ ఒక యావరేజ్ స్టూడెంట్ ఎప్పుడు కానీ ఈ ఫర్గెటింగ్ కర్వ్ ని బ్రేక్ చేయలేదు. సో ఇప్పటి నుంచి మన వీడియోలో ఏ కాన్సెప్ట్ మీద నడుస్తుందంటే టాపిక్, ఈ యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ ఫర్గెటింగ్ కర్వ్ ని బ్రేక్ చేసి టాపర్ ఏ విధంగా మారాలి అనేటువంటి కాన్సెప్ట్ పైన నడుస్తుంది.
సో ఆల్ ఆఫ్ యూ గైస్ టాపిక్ అనేది చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినడానికి ట్రై చేయండి. ఓకే గాయస్, ఇప్పటి నుంచి మన వీడియోలో కాన్సెప్ట్ అనేటువంటిది ఈ ఫర్గెటింగ్ కర్వ్ ని బ్రేక్ చేసి యావరేజ్ స్టూడెంట్ కూడా టాపర్ ఏ విధంగా అవ్వాలనేటువంటి కాన్సెప్ట్ పైనే రన్ అవుతుంది. అండ్ మీరు టాపర్ అవ్వాలంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఫస్ట్ విషయం ఏంటంటే, టాపర్ ఎప్పుడు కానీ సొంతగా బుక్స్ చదువుతాడు. సొంతగా బుక్స్ చదివే వాళ్ళే 100% స్కోర్ చేయగలుగుతారు. అండ్ చాలా మంది ఏం చేస్తుంటారంటే, వేరే వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్స్ ని నోట్స్ ని ఫాలో అవుతుంటారు. అలా చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడు కానీ 100% స్కోరింగ్ చేయలేరు. బట్ దే కెన్ స్కోర్ 95%, కానీ ఎప్పటికి వాళ్ళు 100% ని స్కోర్ చేయలేరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, టాపర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు సొంతగా బుక్స్ చదవాలి. ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, సొంతగా మనం బుక్స్ చదివి ఈ ఫర్గెటింగ్ కర్వ్ ని బ్రేక్ చేసి మనం కూడా టాపర్ ఏ విధంగా అవ్వాలనేటువంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ మన సొంతగా ఇప్పుడు బుక్స్ చదవడం స్టార్ట్ చేసాం. సో దీంట్లో మనకు 2 types ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. 2 types ఆఫ్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ పార్ట్. బుక్ చదివేటప్పుడు ఫస్ట్ ఏముంటుందంటే అండర్స్టాండింగ్ పార్ట్, నెక్స్ట్ ఏముంటుందంటే రిమెంబరింగ్ పార్ట్. సో అండర్స్టాండింగ్ పార్ట్ లో మనం ఏం చేయాలంటే, బుక్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ని మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే రిమెంబరింగ్ పార్ట్. ఈ రిమెంబరింగ్ పార్ట్ అనేటువంటిది అగైన్ 2 types గా డివైడ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే రివిజన్ పార్ట్, నెక్స్ట్ ఏంటంటే టైం టేబుల్ ప్లస్ రివిజన్. టైం టేబుల్ తో పాటు రివిజన్ పార్ట్, ఇలా 2 పార్ట్స్ అనేటువంటి ఉంటాయి ఇందులో రిమెంబరింగ్ పార్ట్ లో. సో రివిజన్ లో కూడా అగైన్ మనకు 2 పార్ట్స్ ఉంటాయి. బుక్స్ చదవడం, PYQ అండ్ టెస్ట్ పేపర్స్ ని సాల్వ్ చేయడం. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి, బుక్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, రిమెంబరింగ్, గుర్తు చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఏంటిది రివిజన్. మనం అండర్స్టాండ్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. అండ్ ఈ రివిజన్ లో ఫస్ట్ ఏంటంటే, మనం చదివినటువంటి బుక్ లో నుంచి కాన్సెప్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేదా టెస్ట్ పేపర్స్ ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే, టైం టేబుల్ తో పాటు రివిజన్ చేయాలి. ఓకే, let us see the first one, understanding. మనం ఇప్పుడు ఒక బుక్ ని చదువుతూ దాన్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలో చూద్దాం. స్టాండింగ్ పార్ట్ లో ఏం చేయాలంటే, మనం ఏదైనా ఒక చాప్టర్ ని చదువుతూ దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ని మనం అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తాడో ఫస్ట్ చూద్దాం. ఒక యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ పేజీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదివేస్తాడు. చదివేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్తాడు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళి నెక్స్ట్ పేజ్ కూడా చదువుతాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్తాడు. సో కొందరు యావరేజ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అండర్లైన్ కూడా చేసుకుంటాడు. బట్ మనం ఏం కావాలి, టాపర్ అవ్వాలి. టాపర్ అవ్వాలంటే కొంచెం డిఫరెంట్గా చదవాలి. సో సీ హియర్, ఒక టాపర్ స్టూడెంట్ ఏ విధంగా చదువుతాడంటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పేజీని కాన్సన్ట్రేట్గా చదువుతాడు. చదివిన తర్వాత ఏం చేస్తాడంటే, దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటాడంటే, దాంట్లో ఉన్నటువంటి డెఫినేషన్స్ని, క్వశ్చన్స్ని అతను అండర్లైన్ చేసుకొని ఈ పేజ్ యొక్క టాప్ బాటమ్ రాసుకుంటాడు. సీ హియర్, ఈయన పారాగ్రాఫ్ చదువుకుంటూ వెళ్ళాడు. మ్యాటర్ ఈస్ మేడప్ ఆఫ్ వన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇలా చదువుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ అతనికి ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ కనిపించింది. అతను వెంటనే ఏం చేస్తాడంటే దాన్ని అండర్లైన్ చేసుకున్నాడు. వాట్ ఈస్ అ మాలిక్యూల్, ఇక్కడ మాలిక్యూల్కి డెఫినేషన్ ఉంది, తను అండర్లైన్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి, అండర్లైన్ చేశాను, అక్కడ ఏంది కెమికల్ బాండ్కి డెఫినేషన్ ఉంది. సో అతను ఏం చేసుకున్నాడు అంటే, కెమికల్ బాండ్ అంటే ఏంటిది అనేది, వాట్ ఈస్ అ కెమికల్ బాండ్ అని అక్కడ పేజ్ యొక్క టాప్ బాటంలో రాసేసాడు. సో నెక్స్ట్ ఏంటంటే, సీ హియర్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. వై డూ ఆటమ్ కంబైన్, ఆటమ్స్ ఎందుకు కంబైన్ అవుతాయి? సో అదొక క్వశ్చన్ ఏం చేశాడు, పేజ్ యొక్క టాప్ బాటంలో రాసేసుకున్నాడు. సో ఫస్ట్ ఏం చేశాడు, పేజీని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కాన్సన్ట్రేట్గా చదివాడు. చదివిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకొని వాటినే క్వశ్చన్ రూపంలో ఫ్రేమ్ చేసి అదే పేజ్ యొక్క టాప్ బాటంలో రాసుకున్నాడు. ఎవరు? టాపర్. అర్థమైందా? టాపర్. సో టాపర్ ఈ విధంగా ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఇలా అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల రివిజన్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఓకే గైస్, మనం ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా అండర్స్టాండింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏం చూద్దామంటే రిమెంబరింగ్ పార్ట్. ఈ రిమెంబరింగ్ పార్ట్ లో మనకు తెలుసు 2 టాపిక్స్ ఉంటాయి. ఒక రివిజన్, ఇంకోటి ఏంటంటే టైం టేబుల్ తో పాటు రివిజన్. ఈ టైం టేబుల్ తో పాటు రివిజన్ ఇప్పుడు చూద్దాం. కొద్దిసేపు ఈ రివిజన్ పార్ట్ ని పక్కన పెట్టేస్తాం. సో ఈ టైం టేబుల్ తో పాటు రివిజన్ లో యావరేజ్ స్టూడెంట్ ఏ విధంగా రివిజన్ చేస్తాడు అండ్ ఒక టాపర్ ఏ విధంగా రివిజన్ చేస్తాడో చూద్దాం. ఫస్ట్ ఒక యావరేజ్ స్టూడెంట్ ఏ విధంగా రివిజన్ చేస్తాడో చూద్దాం. ఈ రోజు మే 18 కాబట్టి మే 18 రోజు బాటనీ సబ్జెక్ట్ నుంచి ఒక యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే చాప్టర్ 1 ని రివిజన్ చేశాడు. సో నెక్స్ట్ డే ఏం చేశాడంటే బాటనీ నుంచి చాప్టర్ 2 ని అంటే మే 19 నుంచి చాప్టర్ 2 ని రివిజన్ చేశాడు.
నెక్స్ట్ 20 రోజు చాప్టర్ 3ని, 21 రోజు చాప్టర్ 4ని, 23 రోజు చాప్టర్ 5ని, 24 రోజు చాప్టర్ 6ని, ఇలా డైలీ ఒక్కొక్క చాప్టర్ని సేమ్ సబ్జెక్ట్ నుంచి రివిజన్ చేస్తూ వచ్చేసాడు. దీని తర్వాత అతను ఏం చేశాడంటే నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ నుంచి ఇంకో చాప్టర్ని, తర్వాత ఇంకో చాప్టర్ని, తర్వాత ఇంకో చాప్టర్ని రివిజన్ చేస్తాడు. ఎవరు? ఇది ఒక యావరేజ్ స్టూడెంట్ రివిజన్ చేస్తాడు. సో గైస్ ఇప్పుడు ఒకసారి చెప్పండి, మనం ఇలా రివిజన్ చేయడం వల్ల మనం ఫర్గెటింగ్ కర్వ్ని బ్రేక్ చేసామంటే ఆబ్వియస్లీ బ్రేక్ చేయలేదు. సీరియర్ గైస్, ఇప్పుడు మే 18 రోజు ఒక యావరేజ్ స్టూడెంట్ ఏం చేశాడంటే బాటనీ నుంచి చాప్టర్ 1ని చదివేశాడు, రివిజన్ చేసేసాడు. సో రివిజన్ చేసిన తర్వాత కూడా నేను ఇప్పుడు ఏం చేసేసానంటే డే 25 రోజు ఈ ఫస్ట్ డే చాప్టర్ గురించి అడిగితే అతనికి 100% గుర్తుంటా అంటే 100% గుర్తుండదు. సో అతను ఏం చేశాడు, అతని ఫర్గెటింగ్ కర్వ్ని బ్రేక్ చేస్తాడంటే ఫర్గెటింగ్ కర్వ్ని బ్రేక్ చేయలేదు. సో ఈ టైం టేబుల్ అనేటువంటిది రాంగ్. సో మనం టాపర్ అవ్వాలంటే ఇలా ప్రిపేర్ అస్సలు అవ్వకూడదు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు ఒక టాపర్ ఏ విధంగా టైం టేబుల్ తో పాటు రివిజన్ చేస్తాడో చూద్దాం. హియర్ ఇట్ సైడ్ ఏమో సబ్జెక్ట్ తీసుకోండి, ఇట్ సైడ్ ఏమో డేట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యాథమెటిక్స్ లో చాప్టర్ నెంబర్ 1ని ఈ రోజు 18 కాబట్టి 18 రోజు రివిజన్ చేస్తున్నారు అనుకోండి. ఓకేనా? టాపర్ ఏం చేస్తున్నాడు, ఈ రోజు 18 కాబట్టి 18 రోజు మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ 1ని రివిజన్ చేస్తున్నాడు. సో 19 రోజు ఏం చేస్తున్నాడంటే ఈయన చాప్టర్ నెంబర్ 2ని రివిజన్ చేస్తున్నాడు. దేంట్లో? మ్యాథమెటిక్స్ లో. అర్థమైందా? మ్యాథమెటిక్స్ లో ఏంలో ఈయన డే 20 రోజు ఏం చేస్తున్నాడంటే ఇంకో కొత్త సబ్జెక్ట్ కెమిస్ట్రీ నుంచి ఏం చేస్తున్నాడంటే 20 రోజు చాప్టర్ నెంబర్ 1ని రివిజన్ చేస్తున్నాడు. అండ్ కెమిస్ట్రీలోనే డే 20 రోజు చాప్టర్ నెంబర్ 3ని ఈయన రివిజన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే బాటనీ సబ్జెక్ట్కి వెళ్ళిండు. అర్థమైందా? కెమిస్ట్రీ అయిపోయిన బాటనీ సబ్జెక్ట్కి వెళ్ళిండు. బాటనీ నుంచి డే 22 రోజు ఈయన ఏం చేసిందంటే చాప్టర్ నెంబర్ 1ని ఈయన రివిజన్ చేసిండు. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేసిందంటే డే 23 వచ్చేసరికి ఈ టాపర్కి ఏమనిపించిందంటే నేను ఈ కెమిస్ట్రీలో చాప్టర్ నెంబర్ 3ని కొంచెం మర్చిపోయాను అని ఆయనకు అనిపించింది. ఆయన ఏం చేస్తాడంటే వెంటనే ఏం చేస్తాడంటే ఈ చాప్టర్ 23 రోజు ఈ కెమిస్ట్రీలోని చాప్టర్ నెంబర్ 3ని ఆయన మళ్ళీ రివిజన్ చేసిండు. ఓకేనా? నెక్స్ట్ 24 వచ్చేసరికి ఏమైందంటే ఆయనకు మ్యాథమెటిక్స్ లో చాప్టర్ నెంబర్ 1 మర్చిపోయినట్టు అనిపించింది. ఆయన ఏం చేసినంటే వెంటనే ఏం చేసినంటే 24 రోజు మళ్ళీ ఈ మ్యాథమెటిక్స్ లోని చాప్టర్ నెంబర్ 1ని మళ్ళీ ఆయన రివిజన్ చేసిండు. ఆయన 25th రోజుకి వచ్చేసరికి ఇది గుర్తుకే ఉంది, ఈ చాప్టర్ కూడా గుర్తుకే ఉంది. అండ్ నెక్స్ట్ ఏం చేసిందంటే ఆయన ఇంకో చాప్టర్ అన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ అయినా ఫిజిక్స్ లో ఇంకో చాప్టర్ రివిజన్ చేసిన అనుకున్నాం. కానీ 26th వచ్చేసరికి అయినా మ్యాథమెటిక్స్ లో చాప్టర్ నెంబర్ 2 ఆయనకు మర్చిపోయినట్టు అనిపించింది. 26th రోజుకి వచ్చేసరికి ఆయన ఏం చేసినట్టే ఈ మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ 2ని ఈయన మళ్ళీ రివిజన్ చేసిండు. అర్థమైందా? హియర్ నేను దీన్ని ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ డే 18 రోజు ఈయన ఏం చేసిండు, మ్యాథమెటిక్స్ లో చాప్టర్ నెంబర్ 1ని చదివిండు. ఓకేనా? చాప్టర్ నెంబర్ 1ని చదివిండు. ఆయన మెమొరీ పవర్ ఏ విధంగా ఉంటుంది? 100% ఆయనకు గుర్తుంటుంది. ఆయన రిమెంబరింగ్ పవర్ 100% ఉంటుంది. అదే ఆయన డే 23కి వచ్చేసరికి ఈయనకి ఏమైందంటే మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ 1 కొంచెం మర్చిపోయినట్టు అనిపించింది. సో అప్పుడు ఏమైంది, ఆయన ఇదేంటి డే 23 అనుకోండి. అర్థమైందా? ఇది డే 23 అనుకోండి. ఈ డే 23కి వచ్చేసరికి ఈయన రిమెంబరింగ్ పవర్ ఏమైపోయింది, తగ్గిపోయింది. 100% నుంచి డైరెక్ట్ తగ్గిపోయింది. అర్థమైందా? ఈయన మళ్ళీ ఏం చేసినట్టే డే 23 రోజు ఈయన ఏం చేసినట్టే మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ 1ని ఆయన మర్చిపోయింది కాబట్టి మళ్ళీ రివిజన్ చేసిండు. సో ఆయన రిమెంబరింగ్ పవర్ ఏమైపోతుంది, మళ్ళీ ఏమైతుందంటే 100%కి వెళ్తుంది. ఓకేనా? మళ్ళీ 100%కి వెళ్తుంది. తర్వాత ఏమైందంటే ఈ మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ 1 డే 30కి వచ్చేసరికి మళ్ళీ ఆయనకు మర్చిపోయాడు అనిపించింది. అర్థమైందా? డే 30, ఇది డే 30 అనుకోండి. డే 30కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ మళ్ళీ మర్చిపోయాడు అనిపించింది. ఆయన ఏం చేస్తారంటే డే 30కి వచ్చేసరికి ఏమైంది, మళ్ళీ మర్చిపోయాడు. ఆయన రిమెంబరింగ్ పవర్ ఏంటిది, తగ్గిపోయింది. సో మళ్ళీ ఏం చేస్తాడంటే డే 30 రోజు ఈయన రివిజన్ చేస్తాడు. మళ్ళీ ఆయన రిమెంబరింగ్ పవర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, 100%. అర్థమైందా? సో హియర్ ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది, హియర్ వీఆర్ బ్రేకింగ్ ఫర్గెటింగ్ కర్వ్. మనం ఇక్కడ ఫర్గెటింగ్ కర్వ్ ని బ్రేక్ చేస్తున్నాం. హియర్ 100% నుంచి ఎక్కడికి వెళ్ళింది, 0కి వచ్చింది, మళ్ళీ 0 నుంచి 100% వచ్చింది. మనం ఫర్గెటింగ్ కర్వ్ ని ఏం చేస్తున్నాం, బ్రేక్ చేస్తున్నాం. అర్థమైందా? దిస్ టైం టేబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రెట్రోస్పెక్టివ్ టైం టేబుల్ మన సైంటిఫిక్ భాషలో. అర్థమైందా? ఇలా ఈ విధంగా మనం టైం టేబుల్ ని మేక్ చేసుకొని చదవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఫర్గెటింగ్ కర్వ్ ని బ్రేక్ చేయవచ్చు. ఓకే
ఓకే గాయస్, రెట్రోస్పెక్టివ్ టైం టేబుల్ ద్వారా ఒక టాపర్ ఏం చేసిండు, ఫర్గెటింగ్ కర్వ్ ని బ్రేక్ చేసి అతను కూడా టాపర్ అయిపోయాడు. సో మనం రెట్రోస్పెక్టివ్ టైం టేబుల్ ఫాలో అయినట్టయితే మనం కూడా టాపర్ అవ్వచ్చు. అర్థమైంది? మనం చదివింది మొత్తం మనకు గుర్తుంటే అయిపోతుంది, మనం ఖచ్చితంగా ఏమవుతాం, టాపర్స్ అయిపోతాం. ఓకేనా? లెట్ us see the రివిజన్ పార్ట్. మన రివిజన్ పార్ట్ బ్యాలెన్స్ ఉంది కదా, రివిజన్ పార్ట్ చూద్దాం. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అన్నట్టు, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రివిజన్ పార్ట్ ఇది ఒక కీ రోల్ అనేటువంటిది ప్లే చేస్తుంది. సో మనం అండర్స్టాండింగ్ పార్ట్ లో మనం ఏం చేసినాం, చాప్టర్ తీసుకున్నాం, దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఆ టాప్ అప్పర్ సైడ్ లో మనం ఏం చేసాం, కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. సో మనం ఇక్కడ రివిజన్ పార్ట్ లో ఏం చేయాలంటే ఆ బుక్ మొత్తం చదవకుండా జస్ట్ ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలి. ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఆ క్వశ్చన్ ని చూసి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మన మైండ్ లో ఉందా లేదా ఒకసారి గుర్తు తీసుకోవాలి. ఏం చేయాలంటే మన మైండ్ లో ఉందా లేదా మనం టెస్ట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ సెల్ఫ్. అర్థమైందా? యావరేజ్ స్టూడెంట్ ఏం చేస్తారంటే జస్ట్ నార్మల్ గా చదువుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఒక టాపర్ ఏం చేస్తారంటే అది మన మైండ్ లో ఉందా లేదా అనేది ఒకసారి గుర్తు చేసుకుంటాడు. ఒకవేళ మన మైండ్ లో ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాడంటే ఇంకోసారి చదువుతాడు. అర్థమైందా? ఒకవేళ అది మన మైండ్ లో లేదనుకో, మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి ఆ ఆన్సర్ ని మళ్ళీ ప్రాక్టీస్ చేసేస్తాడు, రివిజన్ చేసేస్తాడు. అర్థమైందా? రివిజన్ పార్ట్ లో ఏం చేయాలి, ఆ పైన మనం మేక్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. సో రివిజన్ పార్ట్ లో మనకు ఏమేం చేయాలి, బుక్ లో మనం చదివింది రివిజన్ చేసి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అర్థమైందా? బుక్ చదివిన తర్వాత అండర్స్టాండ్ చేసుకుని మళ్ళీ రివిజన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. చేయడం వల్లనే మనం ఇంకా పర్ఫెక్ట్ అయిపోతాం. అర్థమైందా? మనకు వచ్చినటువంటి నాలెడ్జ్ని మనం టెస్ట్ చేసుకున్నప్పుడే మన లోపల ఉన్న టాలెంట్ మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. తర్వాత లేదంటే కొన్ని మోడల్స్ పేపర్ చేయాలి, కొన్ని మార్క్ టెస్ట్లు మనం అటెంప్ట్ చేయాలి. సో ఈ విధంగా ఫస్ట్ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దాన్ని రిమెంబర్లో టైం టేబుల్తో పాటు రెట్రోస్పెక్టివ్ టైం టేబుల్తో పాటు దాన్ని ఏం చేసి రివిజన్ చేసుకొని తర్వాత ఏం చేసి నార్మల్గా రివిజన్ చేసి దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని తర్వాత ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవసరమైతే ఐఐటి జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం చదువుకొని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చదవడం వల్ల మనం ఈ ఫర్గెటింగ్ కర్వ్ ని బ్రేక్ చేసి ఒక టాపర్ గా మారిపోతాం. సో ఇది ఎంసెట్ లోనే కాదు, నీట్ లో, ఐఐటి జేఈలో దేంట్లోనైనా మనం టాపర్ గా మారచ్చు. ఓకే గాయస్, ఇది ఈ రోజు వీడియోలో టాపిక్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల మేము చేసినటువంటి వీడియోస్ రెగ్యులర్ గా మీ యూట్యూబ్ ఛానల్లోకి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ MSET, NEET, IIT JEE entrance examinations. Thank you so much for watching.